అదే లోపల बीजेपी बाग दी బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆయుష్మాన్ క్లీనింగ్ మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో 20 లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది. అందుకు ఈ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బుచ్చి మున్సిపల్ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బుచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పనిచేస్తాను. 2014లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే విద్య, వైద్యం రెండూ బాగుంటే భారతదేశం సుభిక్షంగా ఉండదనే ఉద్దేశంతో విద్యని ఒక కన్నుగా, వైద్యాన్ని ఒక కన్నుగా తీసుకొని నాటి నుంచి నేటి వరకు భారతదేశంలో అనేక గ్రామాల్లో అనేక రకమైన హాస్పిటల్ అందిస్తూ ఏ నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు కూడా అనారోగ్యంతో చనిపోకూడదు, ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలంటే ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య మందిరాలు, ఆరోగ్య హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భవన్ యునానిమీ హాస్పిటల్కి 30 లక్షల రూపాయలు కేటాయించినందుకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే భవనాలు అనేకం మన మండలంలో తయారవుతున్నాయి. ఈ భవనాన్ని కాంట్రాక్టర్లు నాణ్యతగా నిర్మించాలని, తొందరగా నిర్మించాలని తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భవన్ని బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి కేటాయించినటువంటి గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి